సరే ఈ సాంగ్ పిక్చరైజేషన్ కూడా చూస్తే మొత్తం మౌంటేజ్ షాట్సే కనిపిస్తాయి. అండ్ దాని గురించి నాకు తెలిసిన విషయం, మేము తెలుసుకునే విషయం ఏంటంటే మీరు ఒక్కరోజే నైట్ రోజంతా కూడా మౌంటేజ్లు తీసుకుంటూ దాని తర్వాత ఎడిటింగ్ చేసుకుంటూ సాంగ్ పిక్చరైజ్ చేశారు. అసలు ఇది ఎలా జరిగింది సార్? అంత బ్యూటిఫుల్ కదా. మళ్ళీ సినిమాలో చాలా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేయాలి. అసలైన మేజర్ ప్రాబ్లం ఇట్టే వచ్చింది. సినిమా అంతా లాగేసాం, అటు పైన ఆడి కింద పడి ఆడి చేసి వాళ్ళని బతిలాడి ఇళ్ళ బతిలాడి వేసుకొని మా బడ్జెట్లో లిమిటేషన్స్ మధ్యలో చేసుకొని సినిమా అయిపోయింది. మొత్తం యూనిట్ అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ పంపించేయాలి. ఒక్కొక్క రోజుకి వాళ్ళు ఉన్న ఒక్కొక్క రోజుకి ఎక్స్ట్రా బడ్జెట్ అయిపోద్ది, బర్డెన్ అయిపోద్ది. కానీ పంపించడానికి మా దగ్గర పైసా లేదు. చిన్న సినిమా కదా. ఫస్ట్ కాపీ వచ్చే టైంకి 7.5 లక్షలు అంతే ఫస్ట్ కాపీ. అప్పుడు డబ్బులు అయిపోయినాయి, పంపించడానికి కూడా లేవు. అప్పుడు మేము ఏం చేసామంటే, ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ హోటల్ వాళ్ళు కూడా ఈ సినిమా తీసే విధానానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని చేతులు పట్టుకుని బతిలాడి, బాబు మా సామాన్లంతా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, ఎక్విప్మెంట్ అన్నీ మీ దగ్గర పెడుతున్నాం, మా బట్టలు మా సూట్ కేసులు మా వాళ్ళని పంపించేయాలి, వాళ్ళని పంపించడం మా దగ్గర డబ్బులు, మీరే డబ్బులు ఇవ్వండి అని వాళ్ళ దగ్గర మేము ఇవ్వకపోగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైల్వే టికెట్లు కొని వాళ్ళందరినీ పంపించేసి, నేను ఈవి సత్యనారాయణ కొంతమంది మాత్రమే కెమెరా ఉంది నా దగ్గర కూడా పంపించాం. ఒక 3 రోజుల తర్వాత కానీ డబ్బులు వస్తాయో రావో తెలియదు. నిర్మాత గారు ట్రయల్స్లో ఉన్నారు. అప్పుడు మిగిలింది ఒకటి తెల్లారి నెలగండ ఒక్కొక్క పాట. అప్పుడు నేను డే అండ్ నైట్ ఆడియో వింటా టేప్ రికార్డులో. సంక్రాంతి జనవరి 13, 14, 1988 ఆమ్నీ కారు, మారుతి ఆమ్నీలో కెమెరా, నేను, ఈవి సత్యనారాయణ, ఎల్ సత్యానంద్, ఇంకొక అసిస్టెంట్ ఉత్తేజ్, ఇప్పుడు ఆర్టిస్ట్ ఉత్తేజ్. ఆ టేప్ రికార్డర్ ఇంతే వెళ్ళిపోయేవాళ్ళం, వెళ్తూ ఉండేవాళ్ళం. ఆపు బ్రేక్ అయ్యి గబుకుని దిగి అలా తీసేవాడిని. వీళ్ళు అనుకునేవాళ్ళు ఏంటి ఆ బురదలో పడి తాగి పడిపోయిన ఒక ముసలివాడిని ఎవరినో తీస్తున్నాడు అరుకుడేవాడిని షాట్. నీకు అనవసరంగా నీకు తీసి అక్కడేదో కుక్క పరిగెత్తుంది, ఇక్కడేదో ఇక్కడేదో ఆవులు ఇలా మేస్తూ ఉంటాయి, గొర్రెలు పరిగెత్తూ ఉంటాయి, పైన విమానం ఏమిటో తీసి నాకు అన్నిటికీ థాట్ ఉంది. విని ఉన్నాను. ఈ 2 రోజుల్లో ఈ షాట్లు తీసుకొని తర్వాత మెడ్రాస్ వచ్చి 18 టైల్ మీద వారం రోజుల పైన కూర్చుంటే అప్పటికి షేప్ వచ్చింది. దట్ ఈస్ తెల్లారి నెలగండ కోకరోకో. పెద్ద సెన్సేషన్ హిట్ అయి కూర్చుంది. మౌంటేజెస్ మీద ఒక మీనింగ్ఫుల్ మౌంటేజెస్. ఆ షాట్ చూస్తూ ఉంటే కొన్ని షాట్లు అయితే యాదృచ్ఛికంగా కూడా అలా వచ్చింది. ఏంటంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటే ఇలా అన్నప్పుడు అదేదో చెమట బిందువులుగా నూనెగా అన్నప్పుడు ఆ సన్లైట్లోంచి అలాగా ఒక ఆయిల్ లాగా ఏవో కలిసి వచ్చిందనమాట. ఒకసారి ఏదో ఒక టౌన్లో ఈ సినిమా ఆడుతుంది. సెకండ్ వీక్ ఎప్పుడో సెకండ్ షోకి ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళాం. వెళ్తే పల్చగా ఉన్నారు, అంటే 35% లేరు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సరే సెకండ్ షో కదా అనుకున్నా. కరెక్ట్గా సినిమా ఇంకొక అరగంట 30 గంటలు అవుద్దనుగా గబగబ నెమ్మదిగా వాళ్ళు వచ్చారు. థియేటర్ ఆల్మోస్ట్ ఫుల్ అయింది. ఫుల్ అయ్యడానికి తెల్లగంట పాట చూశారు, అందరూ వెళ్ళిపోయారు సాంగ్ చూసి. ఆ సాంగ్ కోసం వచ్చారు. తెల్లారింది లేగండు కుక్కురుకు తెల్లారింది లేగండు కుక్కురుకు మంచాలింక రేగండు కుక్కురుకు. తెల్లారింది లేగండు కుక్కురుకు మంచాలింక రేగండు కుక్కురుకు. పాములాంటి చీకటి పడగదించిపోయింది, భయం నేరు నిదర ముసుగు తీయండి. సావులాటి రాత్రి సూరు దాటిపోయింది, భయం నేరు సాపలు సుట్టేయండి. ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది, ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది. మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనియండి. తెల్లారింది లేగండు కుక్కురుకు మంచాలింక దిగండు కుక్కురుకు.